నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని, జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అన్ని అంశాలను మ్యాక్సిమం మనము టచ్ చేసే విధంగా వెళ్తూ ఉన్నాం. భావాల సమన్వయం, అలాగే రాసుల సమన్వయం, అలాగే భావాల్లో ఉన్న గ్రహస్థితి గురించి, రాసుల్లో ఉన్న గ్రహస్థితి గురించి, అలాగే రాశి చక్రంలో ఉన్న గ్రహస్థితి గురించి, లగ్నాల గురించి, రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వైద్య జ్యోతిష్యం గురించి కొంత తెలుసుకున్నాం. అలాగే షార్ట్స్ రూపంలో కూడా కొంత మనం దేవీ దేవత ఆరాధన వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్ర దర్శనాలు వెళ్ళినప్పుడు మాస ఫలితాలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే గత కొన్ని వీడియోలుగా ద్విద్వాదశాల గురించి మనము తెలుసుకున్నాము. అలాగే షడ్బలాలు పొందినప్పుడు నవగ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే అంశాన్ని కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాంటిదే మరొకటి పంచమ నవమాలు 5, 9 ఇవి ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే మనకి బేసికల్గా ఈ ద్వాదశాలు కానీ, నవపంచకాలు, షష్టాష్టకాలు ఇవన్నీ కూడా మనము వివాహ పొంతనలో ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. కాబట్టి వివాహ పొంతనలో ఎలా ఉంది, వధువు రాశి నుంచి వరుడు రాశి ఏ విధంగా ఉన్నది, వారిద్దరి మధ్య సమన్వయం ఎటువంటి ఎలా ఉంది, వారి పొంతన అనేది మనము చూసుకోవాలి. అలాగే మళ్ళీ ద్వితీయ స్థానం చూడాలి, తృతీయ స్థానము, అలాగే సప్తమము, పంచమము, అష్టమము, భాగ్యము, ఇలా అన్ని స్థానాలు పరిశీలన చేయాలి. కుజదోషము ఉన్నదా లేదా, ఇలా పంచమ స్థానం ఎలా ఉన్నది, సప్తమాధిపతి ఎలా ఉన్నారు, ఇలా అన్ని స్థానాలు, వ్యయాధిపతి అంటే వీరి సంసారిక సుఖం అనేది ఎలా ఉంటుంది, ఇలా ఇవన్నీ కూడా మనము పరిశీలన చేసిన పిమ్మటనే మనము ఒక మ్యాచ్ అనేది మనం ఫిక్స్ చేయవలసి ఉంటుంది. లగ్నాధిపతుల మిత్రత్వము, రాశ్యాధిపతుల మిత్రత్వము ఇట్లా. కాబట్టి ముఖ్యంగా మనము ఈ వీడియోలో పంచమ నవమాల పరస్పర భావ సమన్వయం గురించి తెలుసుకున్నాం. ఈ రెండు కూడా జాతక చక్రంలో, ఎవరి జాతక చక్రంలో అయినా అతి ముఖ్యమైన స్థానాలు. లగ్నము, పంచమము, భాగ్యము, ఈ 3 స్థానాలు బాగున్నట్టయితే, ఈ 3 భావాధిపతులు బాగున్నట్టయితే, ఈ 3 భావాల్లో ఉన్న గ్రహాలు మంచిగా ఉన్నట్టయితే వారి జీవితము అత్యంత సుఖవంతంగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక గ్రహమైనా సరే వక్రించకుండా, నీచపడకుండా ఉన్నట్టయితే వారికి అది అంటే ఇక్కడ శుభగ్రహమా పాపగ్రహమా అని కాదండి. లగ్న పంచమ భాగ్యాధిపత్యం రవికి రావచ్చు, కుజుడికి రావచ్చు, శనికి రావచ్చు, గురువుకి రావచ్చు, బుధుడికి, శుక్రుడికి, ఎవరికైనా సప్తగ్రహాల్లో రావచ్చు. వారు శుభులే ఆ లగ్నానికి వచ్చినప్పుడు. కాబట్టి ముఖ్యంగా వారికి ప్రతి రాశికి కూడా పంచమాధిపతి, నవమాధిపతి తప్పనిసరిగా మిత్రులుగా ఉంటారు. వీరు లగ్న పంచమ భాగ్యాధిపతులు అత్యంత మిత్రులుగా ఉంటారు. వారు యోగవంతంగా ఉంటారు. అన్ని రాశులకు కూడా ఈ యోగం ఈ మైత్రి అనేది ఉంటుంది. ఎక్కువ శాతం ఫలితాల్లో అనుకూలత ఉంటుంది. అంటే వారు మళ్ళీ వక్రించటము, నీచపడటము, రవితో అస్తంగత్వం చెందటం ఇటువంటివి లేని పక్షంలో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనకి పూర్వపుణ్యము, అలాగే వచ్చే జన్మలో ఎటువంటి ఫలితం ఉంటుంది, భాగ్యం నుంచి తెచ్చుకున్నది పంచమము. కాబట్టి ఈ రెండు కూడా లగ్నము ప్రస్తుతానికి ఉన్నది. అలాగే పంచమం సంతానాన్ని చూపిస్తుంది, మన నెక్స్ట్ జనరేషను. భాగ్యము తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రిని సూచిస్తుంది. అంటే మన ముందు జనరేషన్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్న పుణ్యం ఏదైనా ఉంటే భాగ్యము. సంతానం నెక్స్ట్. కాబట్టి వచ్చే జన్మలో మనం ఏం కావాలి, ఎలా కావాలి, ఎంతవరకు చేసుకోవచ్చు అనేది ఈ స్థానాన్ని బట్టి మనకి పుణ్యం అనేది ఉంటుంది. లగ్నం మన గురించి చెప్తుంది, మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎటువంటి పనులు. కాబట్టి వీటి అనుసంధానం అనేది చాలా ముఖ్యం. పరస్పర సమన్వయం అనేది. లగ్నాధిపతి పంచమంలో ఉంటే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, వ్యవహారాలు చేస్తారు. సంతానంపై ప్రభావం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. శారీరక మానసిక స్థితి అనేది వీరికి బాగుంటుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు. అనుకూల పరిణామాలు అనేవి ఉంటాయి. పంచమాధిపతి లగ్నంలో ఉన్నా కూడా సృజనాత్మకతతో వీరు పనులన్నీ కూడా చేస్తారు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలోచన శక్తి ఉంటుంది. ఈ ఆలోచన సరళి శక్తి కూడా వారి సంతానం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. అలాగే ద్వితీయాధిపతి షష్టంలో ఉంటే కుటుంబ సంబంధాలు కొంత ఇబ్బందులకి గురి చేస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఇక్కడ మనకి ద్వితీయము ధనం, వాక్కు, కుటుంబము ఇవన్నీ చూపిస్తుంది. ఈ ఫలితాలన్నీ కొంచెం
షష్టంలో పడ్డప్పుడు ఏ భావాధిపతి అయినా షష్ట అష్టమ వ్యయాధిపతుల్లో కలిసిన ఆ భావాల్లో పడ్డా కూడా ఒకంత ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మాట విలువ తగ్గిస్తుంది. కంటికి సంబంధించిన వ్యాధులు అనేవి ఉంటాయి. షష్టాధిపతి ద్వితీయంలో ఉంటే శత్రు రుణాదులు కుటుంబ జీవనంపై ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ షష్టాధిపత్యం అంటే శత్రు రోగ రుణ బాధలు ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తాం. కాంపిటేటివ్ స్పిరిట్ ఉందా లేదా, అతను తీసుకుంటాడా లేదా, ఆమె తీసుకుంటారా లేదా, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా లేదా అని అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అలాగే పోటీల వల్ల ఆర్థిక ప్రయోజనాలు నష్టాలకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ తత్వం వల్ల ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. కొంతమంది చూడండి బ్యాంకు పరీక్షలు అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి నిరంతరం కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత అది రాదు అని కొంతకాలం వారికి తెలియాలి, మనం చెప్తే ఎవరు వినరు ఇవాళ రేపు. సో అప్పుడు మళ్ళీ ఏదో ఒక దారి చూసుకుంటూ ఉంటారు. కాబట్టి కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. రోగాల నుంచి కొంత ఇబ్బంది కూడా వీరికి కలుగుతుంది. తృతీయాధిపతి సప్తమంలో ఉంటే సహకారం అనేది ఎక్కువగా ఉంటుంది. పరిచయాలు అనేవి పెంచుకుంటారు. సంప్రదింపులు భాగస్వామ్యాల్లో అనుకూలత ఉంటుంది. దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే సోదర వర్గ సహకారం అనేది వీరికి ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సహాయాలు చేసుకుంటూ ఉంటారు మంచిగా. అంటే ఇతరులకు కన్నుకుట్టే విధంగా ఉంటుంది. ఒక్కొక్కరికి వాళ్ళు సరిగా ఉండరు కదా, పక్క వాళ్ళు ఉంటే వీరికి కన్ను కుడుతుంది, అరే వీళ్ళు చాలా బాగా ఉన్నారే అని. అదొక రకమైన ఏడుపు, ఈర్ష్య అనమాట. సో సప్తమాధిపతి తృతీయంలో ఉంటే ఇక్కడ భాగస్వాముల ద్వారా సహకారం కూడా ఉంటుంది. భాగస్వామితో పాటు అన్ని పనులు కూడా చేసుకుంటారు, నిర్వర్తించుకుంటారు వారి సహాయ సహకారం. అంటే ఇక్కడ వ్యాపార భాగస్వామి కానివ్వండి, బయట మనకి స్నేహితులు ఉంటారు కదా, వారి ద్వారా కూడా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు. చతుర్థాధిపతి అష్టమంలో ఉంటే కృషి నిష్ఫలమవుతుంది. ఏ భావాధిపతి అయినా చూడండి, ఇక్కడ ఒక్కొక్కసారి చతుర్థాధిపతి అంటే కేంద్రాధిపతి, లగ్న పంచమ భాగ్యాధిపతి, కోణాధిపతులు కేంద్రాధిపతులు వీరు బాగుండాలి, జీవితం బాగుండాలి అంటే అష్టమంలో పడ్డప్పుడు కొంత అది మనం చేసే పని మనకి అక్కడకు రాకుండా ఉండటం, ఎంత కష్టపడ్డా కూడా నిర్వీర్యం అవుతూ ఉంటుంది. అలాగే విద్యకు సంబంధించిన ఫలితాలు కూడా అంతగా ఉండవు, ఎక్కువగా శ్రమ అనేది పడాల్సి ఉంటుంది. అలాగే అన్నపానీయాలకు లోటు ఉండటము, వాహనాల్లో కొంత ఇబ్బంది, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మంచి ఇళ్లలో ఉండకపోవడం, ఇల్లు కొనుక్కున్నా కూడా అవి అమ్మి వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇవంతా జాగ్రత్తగా ఉండాలి. అష్టమాధిపతి చతుర్థంలో ఉంటే అనుకోని ఇబ్బందులు అన్నీ కూడా ఉంటాయి, ఇవి కూడా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ భావాధిపతి ఆ భావంలో ఉన్న, ఆ భావాధిపతి ఈ భావంలోకి వచ్చినా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఊహించని నష్టాలు సౌకర్యాలపై ఉంటుంది అని ఇందాక మనం అనుకున్నాం. చతుర్థం వాహనాల గురించి చూపిస్తుంది, ఇళ్ల గురించి చూపిస్తుంది. ఇవన్నీ కూడా వారికి ఇబ్బంది పెడతాయి. ఆకస్మిక నష్టాలు అనేది ఉంటుంది. గృహము వాహనాలపై ప్రత్యేక ప్రభావం. అంటే ఎప్పుడైనా సరే ఆ భావం ఏ కారకత్వాలు ఇస్తుందో ఆ భావాన్ని దెబ్బతీస్తుంది. ఏది అష్టమాధిపతి కానీ, షష్టాధిపతి కానీ, వ్యయాధిపతి కానీ ఆ ఇబ్బందులు అనేవి ఉంటాయి. పంచమాధిపతి నవమంలో ఉంటే మంచి ఆలోచనలు ఉంటాయి. ఇందాక మనం అనుకున్నాం లగ్న పంచమ భాగ్యాధిపతుల కనెక్షన్ అనేది అత్యంత యోగవంతంగా ఉంటుంది. సృజనాత్మక శక్తి ఉంటుంది. కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తారు, ఉన్నతంగా ఉంటారు, సంతానం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ధార్మిక కార్యక్రమాలు, ఇక్కడ భాగ్యంతో కనెక్షన్ రావటం, గురువుతో కనెక్షన్ వచ్చినట్టయితే ఇంకా అత్యున్నత స్థానానికి వెళతారు. ఈ ఉపాసనలు అనుకూలం. అలాగే నవమాధిపతి పంచమంలో ఉంటే పూర్వపుణ్యం వల్ల చక్కని సంతానము, అభివృద్ధి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఉంటాయి. మనము ఉపాసన సరళి అనేది ఉంటుంది. ఒక ధర్మ మార్గంలోకి వీరు వెళ్తూ ఉంటారు, లక్ష్యాలు అనేవి పెట్టుకుంటారు, ఆసక్తి ఉంటుంది, కృషితో అన్నీ కూడా వీరు సాధిస్తారు అని మనం చెప్పవచ్చు. షష్టాధిపతి దశమంలో ఉన్నట్టయితే శ్రమతో ఎక్కువగా వీరు ఉన్నత స్థానానికి వెళ్తారు. కొంతమంది చూడండి కష్టపడి పైకి వచ్చాడరా అని చెప్పనంటారు. ఇక్కడ దశమానికి కనెక్షన్ అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. షష్టాధిపతి మరి అక్కడ వెళ్ళినప్పుడు అంటే కొంత చూడండి పగలు రాత్రి బాగా కష్టపడి మీరు జాబ్ కొట్టాడరా అంటారు, గవర్నమెంట్ జాబ్. అట్లా ఉంటుంది. పోటీ పరీక్షల్ని ఎక్కువగా తట్టుకుని దానిలో ముందుకు వెళ్తారు. శత్రుత్వాలని ఎదుర్కొని హోదాలను పెంచుకుంటారు. పోటీలను తట్టుకుని బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ప్రమోషన్లు అవి రావాలంటే ఉద్యోగాలలో. కాబట్టి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. దశమాధిపతి షష్టంలో ఉంటే సామాజిక పరంగా కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. అంటే తన వారితోనే
తన కుటుంబీకులతో అవ్వచ్చు, అలాగే తమ సామాజిక వర్గం వారితో అవ్వచ్చు ఒత్తిడులు అనేవి ఉంటాయి. ఉద్యోగంలో కూడా అధిక శ్రమ అనేది వీరికి ఉంటుంది. సప్తమాధిపతి లాభంలో ఉంటే భాగస్వామి వల్ల లాభాలు అనేవి ఏర్పడతాయి. అలాగే భార్య నుంచి కూడా ఏదైనా వీరికి ధనం, ధాన్యం ఇవన్నీ కూడా వస్తాయి. భూమి, వసతులు ఇవన్నీ వస్తాయి. సమాజంలో కూడా వీరు చేసే పనికి గుర్తింపు వస్తుంది అని మనము చెప్పవచ్చు. భాగస్వామితో కూడా లాభాలు అనేవి ఉంటాయి. లాభాధిపతి సప్తమంలో ఉంటే కొన్ని అనుబంధాలు అనేవి ఏర్పడతాయి. లాభాల వల్ల భాగస్వామి వ్యాపారంలో అనుకూలత ఉంటుంది, ప్రయోజనాలు ఉంటాయి. కొంత శ్రమతో వాటిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అష్టమాధిపతి వ్యయంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, ఖర్చులు అనేవి ఉంటాయి. ఇక్కడ మళ్ళీ వీరికి షష్టాధిపతి అష్టమంలో, అష్టమాధిపతి వ్యయంలో, వ్యయాధిపతి అష్టమంలో, షష్టంలో ఉన్నప్పుడు ఒక యోగం అనేది కూడా ఉంటుంది. అవి పాపగ్రహాల, శుభగ్రహాల అనేది కూడా మనము పరిశీలన చేయవలసి ఉంటుంది. కొంత వీరికి ఆకస్మిక నష్టాలు, ఖర్చులు, లోపాలు గురి చేస్తాయి, ఇబ్బందులు ఉంటాయి. విశ్రాంతి అనేది లోపిస్తుంది. ఎప్పుడూ చూడండి కష్టపడుతూనే ఉంటారు. వీడు జన్మించిందే కష్టపడటానిక అన్నట్టుగా మనకి ఉంటుంది. ఆకస్మిక లాభాలు ఉన్నా కూడా అవి కూడా ఖర్చు అయిపోతాయి అని మనం వృధాగా చెప్పవచ్చు. వ్యాధిపతి అష్టమంలో ఉంటే అనుకోని ఖర్చులు, ఇబ్బందులు అన్నీ కూడా గురి చేస్తాయి. వీరికి కూడా అనారోగ్యం అనేది ఉంటుంది. విశ్రాంతి లేకపోవటం, బాడీకి తగినంత నిద్ర అనేది కూడా ఉండాలండి. విశ్రాంతి అనేది ఉండాలి. లేకపోతే నిరంతరం పనిచేస్తూ ఉంటే అది కూడా ఎప్పుడైనా సరే చాలు అని చెప్తుంది ఇంకా అది. కాబట్టి ప్రయాణాలు ఇవన్నీ కూడా వీటిల్లో ఇబ్బందులు అనేవి వీరికి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. నవమాధిపతి లగ్నంలో ఉంటే వీరు పూర్వపుణ్యంతో విజయాలు అనేవి సాధిస్తారు. అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారం, అనుకోని చిక్కులు, చికాకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి తొలగిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం ఇదేంటి, మనం ఏం ప్రయత్నం చేయలేదు కదా, ఎందుకు ఇలా వెళ్ళిపోయినాయని. అది మన పూర్వజన్మ సుకృతము, తల్లిదండ్రుల ఆశీర్వచనము, ఆ భగవంతుడి దయ ఉన్నట్టు మనకు అన్నీ అలా మబ్బులు వీడిపోయినట్టుగా వీడిపోతూ ఉంటాయన్నమాట. పుణ్యఫలం అనేది ఉంటుంది. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. వ్యక్తిత్వ వికాసం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది వీరికి ఉనికి జీవితంలో ఉంటూ ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచి అదొక ఇదిగా ఉంటుంది. లక్ష్యాలని పెట్టుకుని వాటిని అందిపుచ్చుకుంటారు. లగ్నాధిపతి నవమంలో ఉంటే ఆత్మవిశ్వాసంతో కీర్తి ప్రతిష్టలని సాధిస్తారు. సొంత నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతమైన అంశాలని శ్రమరహితంగా పరిపూర్ణం చేసుకుంటారు. ఇది కూడా మనకి లగ్నాధిపతి భాగ్యంలో ఉన్న, భాగ్యాధిపతి లగ్నంలో ఉన్న ఇది అత్యంత యోగవంతంగా చెప్పవచ్చు. దశమాధిపతి ద్వితీయంలో ఉంటే ఉద్యోగం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధిస్తారు. ఎప్పుడైనా ద్వితీయానికి దశమము లాభం కనెక్షన్ వస్తే అది మంచిదే. అలాగే దశమం వచ్చినా కూడా దాని ద్వారా వీరు మంచిగా సంపాదిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. చిన్న స్థాయిలో ఉద్యోగం మొదలుపెట్టినప్పటికీ కూడా మనం రిటైర్డ్ అయ్యే స్థాయికి వెళ్ళినప్పుడు మంచి హోదాలో ఉంటారు. హోదా, గౌరవ, కుటుంబాలు ఇవన్నీ కూడా వస్తాయి. సామాజిక ఉన్నతి అనేది ఉంటుంది. శ్రమతో ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యం ఉంటుంది. ఎలా, ఎక్కడ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి. కొంతమంది చూడండి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకే ఇలా షిఫ్ట్ అయిపోతూ అందుకుంటూ టక 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 పైకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటారు. కొంతమంది వారి వారి ఇష్టం అది. అంటే మనము కొంతమంది ఇవాళ రేపు ఉన్న దాంట్లో టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో కొంతమంది టెన్షన్ తీసుకోకుండా ఉండాలనుకుంటారు. కొంతమంది అవి దాటుకుంటూ పైకి వెళ్ళిపోవాలనుకుంటారు. సో ఇలాగే ద్వితీయాధిపతి దశమంలో ఉంటే కుటుంబ సంబంధ ఉద్యోగాల్లో వీరు ఎక్కువగా ఉంటారు. మాట్లాడే ధోరణి వల్ల హోదా, గౌరవాల్లో ఉన్నతి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా వీరికి ఉంటాయి. సామాజిక జీవితం వీరిని ప్రభావితం చూపిస్తుంది అని మనం చెప్పవచ్చు. లాభాధిపతి తృతీయంలో ఉంటే వీరు ప్రయోజనాలు అంటే పొందుతున్న ప్రయోజనాల ద్వారా వీరికి మంచి జరుగుతుంది. సహాయ సహకారాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అలాగే సోదర వర్గాల నుంచి వీరికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కింద పనిచేసే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఒకంత మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వాళ్ళ మీద వదిలేసి షాపులు, దుకాణాల్లో వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు పని వాళ్ళ మీద, తమ కింద పని చేసే వాళ్ళ మీద వదిలేసి, అది ఎంతో వాళ్ళ సహకారం ఉంటే కానీ చేయలేమండి. సరే, డబ్బులు తీసుకుంటారా అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కన్ను తిప్పితే, ఇలా తల తిప్పితే మోసం చేయడానికి రెడీగా ఉంటారు. తృతీయాధిపతి లాభంలో ఉంటే ఇతరుల సహకారంతో లాభాలని ఆదిస్తారు. సోదరుల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సంప్రదింపులు, కొత్త లాభాలు కూడా వీరు ఆర్జిస్తారు.
చిట్ట చివరిది అయిన వ్యయాధిపతి చతుర్థంలో ఉంటే ఖర్చుల వల్ల సౌకర్యాలు సమకూర్చుకుంటారు. వీరికి ఏంటంటే అన్నీ సమకూరుతాయి, కానీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా డబుల్ అనేది ఖర్చు పెట్టాలి. వినియోగించే ద్రవ్యం వల్ల సుఖంగా గడుపుతారు జీవితం. అంటే మనం సంపాదించేది ఖర్చు పెట్టుకోవడానికే కదా, మనమన్నా ఎంజాయ్ చేయకపోతే ఎలా అన్న భావనలో ఉంటారు. దాన ధర్మాల కోసం కూడా వీరు ఖర్చులు చేస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే మంచి గృహాలు కూడా వీరు నిర్మించుకుంటారు. చూసినట్టయితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కొంతమంది ఇళ్ళకి వెళ్ళినట్టయితే. అలా చతుర్థాధిపతి వ్యయంలో ఉంటే గృహ వాహనాల కోసం అధికంగా ఖర్చు పెడతారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఈ మార్బల్ అక్కడి నుంచి తెప్పించాం, ఈ పెయింట్ ఇక్కడి నుంచి వేయించాను, ఈ రంగులు ఈ కర్టెన్లు అక్కడి నుంచి తెప్పించాను అని చెప్పని మనం అడక్కపోయినా సరే చెప్తూ ఉంటారు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు. సో వారు అలా ఉంటారు. వారు దాని గురించి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. శారీరక సౌకర్యాలు, అలాగే విశ్రాంతి కోసం, ఆహారం కోసం, వాహనాల కోసం ఇలా ఎక్కువగా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ మనము ముఖ్యంగా వివాహ పొంతనలో కూడా వీటిని మనము చూసుకుంటూ ఉండాలి. ఎవరెవరికి ఎలా ఉంది, వధువు నుంచి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మన వివాహ పొంతనలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఈ 6 అంశాలు, ముఖ్యంగా షష్టాష్టకాలు కానివ్వండి, నవపంచకాలు కానివ్వండి, ద్విద్వాదశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలుగా మనము చెప్పవచ్చు.